హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను. ఇది ఏంటి అంటే కాబోయే పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్ళికి మీకు 1 మంత్ టైం ఉంటే 1 మంత్ నుంచి ఇది ట్రై చేశారంటే మీకు మీ ఫేస్లో చాలా మంచి గ్లో వస్తుంది. మీరు ఇంకా మేకప్ వేసుకోలేని అవసరం లేదనమాట, అంత బాగుంటుంది. ఇది చాలా ఈజీ ప్రిపరేషన్ కూడాను, అండ్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చెప్తున్నాను. నేను కూడా ఇది నా పెళ్ళికి ఒక 1 మంత్ ముందు నుంచి ఇది యూజ్ చేశాను. సో అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇప్పుడు మనం ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దానిలో 2 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇది మనం ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినంత తీసుకోవాలి. ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నాను, ఒక 1 స్పూన్. ఇదేంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే పెరుగు తీసుకోండి, డ్రై స్కిన్ వాళ్ళైతే పాలు కానీ పాల మిగడ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది కస్తూరి పసుపు అంటారు కదా, అది. దానిలో ఒక 1/2 స్పూన్ వరకు తేనెని యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నింటిని కలిపేసి బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా మనం పెట్టుకుంటే ఫేస్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ శనగపిండి ఏంటి అంటే అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఏ స్కిన్ టైప్ తెలియకపోతే మీరు దీన్ని రోజ్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని చక్కగా ఫేస్కి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఫేస్లో మంచి గ్లో తెలుస్తుంది మీకు. మీకు వీలైతే మీరు రోజు అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎన్ని ఎక్కువసార్లు అప్లై చేసుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది మనకి ఇది. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఇంకా సబ్బు ఏమీ వాడకూడదు అనమాట ఫేస్ పైన, అలాగే కడిగేసి వదిలేయాలి. దీన్ని మొత్తం ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అలాగే వదిలేసారనుకోండి. 20 to 30 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాష్ చేసిన తర్వాత ఫేస్ ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫేస్లో ఎంత మంచి గ్లో తెలుస్తుంది. ఇంకా స్కిన్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా చేస్తుంది. సో స్కిన్ పైన మచ్చలు అవి కూడా తగ్గిపోతాయి. దీనివల్ల మంచి గ్లో ఉంటుంది. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది ఈ ఫేస్ ప్యాక్. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.